మధ్యలో భలే వెరైటీ వస్తా నిలబడి నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా సూలూరుపేట టౌన్లో చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజకి నాయకులందరూ కూడా విచ్చేసి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ఒక పండుగ రోజు అని చెప్పచ్చు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఆయన 76 సంవత్సరాలు వచ్చినా కూడా యువత ఎంత ఉత్సాహంగా ఉంటారో అంతే ఉత్సాహంగా రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల సంతోషం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ ఈరోజు మనం గతంలో చూస్తే ఆయన్ని జైలుకి పంపించిన పరిస్థితులు మనం చూసాం. క్లెయిమోర్ మైన్లు ఆయన్ని పేల్చడం మనం చూసాం. ఆయనకి వ్యక్తిగతంగా అవమానాలు చూసాం. ఇవన్నీ కూడా ఎదుర్కొని ఎంతో ధైర్యంగా ఈరోజు మనందరినీ కూడా ఆయన వెనక నడిపిస్తూ, ఆయన కృంగిపోకుండా మనందరికీ కూడా ధైర్యం చెప్తూ, ఒక తెలుగుదేశం నాయకుల్ని ఒక మంచి నాయకత్వంలో మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ సమర్థవంతంగా రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. మనము ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే ఎన్నో గొప్పలు చెప్పుకొని కాలర్లు ఎగరేసే ఈ టైంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయినా సరే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన మార్చుకోకుండా ఎంత ఎదిగినా సరే ఒదిగుండాలి అన్న అంశాన్ని అందరికీ చూపిస్తూ, ఆయన ఒక్కడే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు పేదవాళ్ళ కోసం పెట్టిన అన్నా క్యాంటీన్లు ఈరోజు 5 రూపాయలకే మనకు భోజనం దొరుకుతూ, మనం 2 రోజుల క్రితం అందరం చూస్తున్నాం. ముందు నుంచి కూడా మనకు తెలుసు, ఒక పునర్విక అనే పాపకి హెల్త్ ఇష్యూ వస్తే ఆ పాప కోసం 6 కోట్లు ఆయన స్వతహాగా ఆయన సొంత డబ్బులు పెట్టి ఈరోజు ఆ పాపకి ఇంజెక్షన్ చేపించి ఆ పాప 100 ఏళ్ళు సంతోషంగా బతికేలాగా, అంటే ఇవన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారి కుటుంబం చేస్తుంది. ఆయన ఒక్కడే కాకుండా కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా గర్వం కానీ లేకపోతే మేము నాయకులు అన్న ఇది కానీ ఎక్కడ కూడా చూపించకుండా ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్త అధినేత అని దగ్గరికి చేర్చుకుంటూ వాళ్ళ బాధలు వింటూ అటు సేవా కార్యక్రమాలు, ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మనకు కూడా సేవా అనుభవాన్ని కూడా మనం కూడా చేయాలి అన్న తాపత్రయం కూడా అందరిలో కలిగించేలా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నాయకులందరూ కూడా చాలా వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చీరల పంపిణీ కావచ్చు, లేకపోతే అన్నదానాలు కావచ్చు, ఇలాంటి చాలా కార్యక్రమాల్లో కూడా మన నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు అంతా కూడా మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర పార్టీలకు అతీతంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు పండుగలాగా ఆయన పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఆయన నాయకత్వంలోనే మేమందరం కూడా ఇంకా నిరంతరం పనిచేయాలని, రాష్ట్రం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. అలాగే నాయకులందరూ కూడా నాతో సహా అందరం కూడా అంటే వివిధ పదవుల్లో ఉన్నా సరే మనందరం కూడా ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకొని ఇంకా కూడా మనం ఈ తెలుగుదేశం పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజల కోసం, అభివృద్ధి కోసం అందరం కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెంగాలమ్మ ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండి ఇంకా కూడా ఆయురారోగ్యాలతో ఆయన సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.